హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. 2025 టైర్ 2 హీరోల సమరం. ఒకే ఇయర్ లో 4 హీరోస్ కమ్ బ్యాక్. ఈ సమ్మని కూడా గాలి కుదిలేసిన టైర్ 1 స్టార్స్. ఆ విశేషాలేంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. భైరవ మూవీ లాస్ట్ ఇయర్ లోనే రిలీజ్ అవ్వాల్సి ఉండగా తర్వాత డిసెంబర్ కి, జనవరికి, ఫిబ్రవరి వరకు డేట్ చేంజ్ చేసుకుంటూ వచ్చిన ఈ ఫిల్మ్ ఫైనల్ గా ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ కి రెడీ అయింది. ఏప్రిల్ 3rd or 4th రిలీజ్ చేయాలని చూస్తుంది మూవీ టీం. మూవీలో ఉన్న ముగ్గురు హీరోలకి ఇది ఇంపార్టెంట్ మూవీ కావడంతో అన్ని విషయాల్లోనే జాగ్రత్తగా ఉన్నారు. సోషల్ వెబ్ సిరీస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే సీజన్ 2 కూడా రిలీజ్ కి రెడీ అయింది. ఫైనల్ గా డేట్ అయితే అనౌన్స్ చేసింది ప్రైమ్. ఈ ఫిబ్రవరి 28 నుంచి ఆల్ లాంగ్వేజెస్ లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతుంది ఈ ఫిల్మ్. ఎన్నో స్ట్రగల్స్ మధ్య లైలా మూవీ సెన్సార్ వర్క్ కంప్లీట్ అయింది. సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది ఈ ఫిల్మ్. రన్ టైం వచ్చేసి 2 hours 16 minutes. ఎలాంటి లాగ్ లేకుండా ఎంటర్టైన్ చేయగలిగారంటే ఇది పర్ఫెక్ట్ రన్ టైమ్ గా చెప్పచ్చు. చూడాలి మరి విశ్వక్సేన్ కష్టానికి ప్రతిఫలం ఎంతవరకు దక్కుతుందో. తెనాలి రామకృష్ణ అనే క్యారెక్టర్ ని స్క్రీన్ పై చూడాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఎన్ఆర్ గారు. అసలు ఆ క్యారెక్టర్ వేయాలంటే ఆయన ఒక్కరే యాక్ట్ చేయగలరేమో అనే విధంగా వేశారు ఆయన. అయితే ఆ క్యారెక్టర్ ఇప్పుడు చైతన్య చేస్తే ఎలా ఉంటుంది? అసలు ఆ థాటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చందు ముండెట్టి రీసెంట్ గా జరిగిన సక్సెస్ మీట్ లో చైతన్యతో తెనాలి రామకృష్ణ గారి క్యారెక్టర్ చేయబోతున్నా అంటూ చెప్పాడు. ఈ క్యారెక్టర్ కాస్త చిలిపిగా అండ్ చాలా తెలివిగా ఉంటుంది. చైతన్య అయితే మంచిగానే సెట్ అవుతారని నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. నితిన్ రాబిన్హుడ్ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ఈ ఫిబ్రవరి 14th రిలీజ్ అవుతూ ఉండగా రేపైతే ప్రోమోని రిలీజ్ చేయబోతుంది మూవీ టీం. అయితే ఈ రోజు దీనికి సంబంధించిన ఒక వీడియో అయితే రిలీజ్ అయింది. ఈ వీడియో అయితే ఎంటర్టైనింగ్ గా ఉందని చెప్పొచ్చు. మూవీ డీసెంట్ గా ఉందని టాక్ వచ్చినా కూడా సమ్మర్ లో కుమ్మేయడం ఖాయం. ఇక ఫిబ్రవరిలో రిలీజ్ అవ్వాల్సిన తమ్ముడు ఫిల్మ్ ఇప్పుడు మేలో రిలీజ్ కి అయితే రెడీ అవుతుంది. మే 9th రిలీజ్ చేయాలని చూస్తుంది మూవీ టీం. ఇక బలగం వేణుతో మూవీ ఎలానో ఉండనే ఉంది. అన్ని అనుకున్నట్టు జరిగితే 3 సినిమాలు ఇదే ఇయర్లో రిలీజ్ కాబోతున్నాయి. సో ఖచ్చితంగా కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు నితిన్. రామ్ పోతినేని 22nd మూవీ ప్రెజెంట్ రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంటూ ఉండగా ర్యాపోకి చాలా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు రాజమండ్రి పీపుల్. అండ్ షూటింగ్ అయిపోగానే సెండ్ ఆఫ్ కూడా ఇస్తున్నారు. షూటింగ్ జరుగుతున్న టైంలో 100 కొద్ది జనాలు వస్తూ ఉండడం విశేషం. రామ్ పోతినేని మార్కెట్ ఈస్ట్ వెస్టర్న్ నైజంలో ఎంతుందో తెలియాలంటే ఈ సినిమాకి హిట్ టాక్ పడాల్సిందే. చూడాలి మరి ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో. ఇక ఎప్పటికే తండ్రి మూవీతో నాగచైతన్య కంబ్యాక్ అవ్వగా ఇప్పుడు నితిన్ కూడా 2 మూవీస్ తో రెడీ అయ్యాడు. అండ్ రామ్ పోతినేని తన 22nd ఫిల్మ్. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ కింగ్డమ్ మ్యాన్, నాని హిట్ 3 మూవీస్ తో కూడా రెడీ అయ్యారు. అన్ని కూడా ఈ సమ్మర్ లోనే రిలీజ్ కాబోతున్నాయి. టైర్ 1 హీరోల సినిమాలు ఒక్కటి కూడా రిలీజ్ అవ్వవు. హరియర్ వీరమలో కూడా రిలీజ్ అయ్యేలాగైతే కనిపించట్లేదు. సో ఈ సమ్మర్ అంతా కూడా కబ్జా చేశారు టైర్ 2 హీరోస్. ఇక రవితేజ మాస్ జాతర, నాని హిట్ 3 ఫిల్మ్స్ మినిమం గ్యారంటీ కంటెంట్ లా కనిపిస్తూ ఉండగా నాని ప్యారడైస్ అండ్ విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాలు మాత్రమే హైప్ తో రిలీజ్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ రిలీజ్ కాబోయే కింగ్డమ్ ఫిల్మ్ టైర్ 2 హీరోల సినిమాల్లోనే భారీ హైప్ తో రిలీజ్ అవుతున్న సినిమాగా రికార్డ్ అయితే పెట్టబోతుంది. అండ్ ఇప్పటికే ఓవర్సీస్ నుంచి భారీ ఆఫర్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ విజయ్ దేవరకొండ కెరీర్ లో కూడా భారీ బిజినెస్ జరగబోతుంది ఈ సినిమా ద్వారా. లైగర్ సినిమా బిజినెస్ ని మళ్ళీ టచ్ చేయలేడు అని అనుకున్నా కూడా విజయ్ ఇప్పుడు ఈ మూవీతో దాటేలానే కనిపిస్తున్నాడు. అండ్ ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఇక నాని కూడా ఇప్పటికే హిట్ 3 అండ్ ప్యారడైజ్ సినిమాలతో రెడీగా ఉండగా ఇప్పుడు శేఖర్ కమ్లా మూవీ కూడా కన్ఫర్మ్ అయింది. ఏషియన్ సినిమాస్ వాళ్ళు దీన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. సో సుజిత్ సినిమా ఇప్పట్లో లేనట్టే అలా రీజనల్ కాంపిటీషన్ టైర్ 1 హీరోల నుంచి టైర్ 2 హీరోల సినిమాలకి షిఫ్ట్ అయింది. సో అప్కమింగ్ టైర్ 1 రేస్ స్టార్ట్ అయినట్టే. ఈ ఫిబ్రవరి 15న ప్యారడైజ్ క్లిమ్స్ రిలీజ్ చేయాలని చూస్తుంది మూవీ టీం. ఈ రోజు రిలీజ్ అయిన కింగ్డమ్ టీజర్ లో ఎన్టీఆర్ వాయిస్ హైలైట్ అవగా ఫ్యాన్స్ అయితే మంచి కిక్ లో ఉన్నారు. అయితే మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ఎన్టీఆర్ 31 ఫిల్మ్ ఈ మంత్ ఎండ్ కల్లా స్టార్ట్ అవుతుందని అనుకున్నా కూడా ఇప్పుడు అంతకన్నా ముందే స్టార్ట్ అయ్యేలా కనిపిస్తుంది. మనకున్న సోర్స్ బట్టి ఫిబ్రవరి 17 నుంచే స్టార్ట్ అయ్యేలా కనిపిస్తుంది ఈ ఫిల్మ్. సో వార్ 2 అండ్ డ్రాగన్ సినిమాలతో దండయాత్ర చేయడానికి రెడీ అయ్యాడు ఎన్టీఆర్. ఫ్యాన్స్ కి అయితే దిల్ ఖుష్. సో గైస్ దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింగ్డమ్ హిట్ 3, రాబిన్హుడ్ అండ్ మాస్ జాతర డే 1 ఎంత నెంబర్ పడతాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.